నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సాధారణంగా ఉండేటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈరోజు ముచ్చరించుకుందాం. ఇవి అందరికీ తెలిసిన విషయాలే, కానీ అందరికీ అవసరమైనటువంటి విషయాలు కూడా ఇవి. చాలామందికి రకరకాలైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఈ రుగ్మతలు రాగానే సిద్ధాంతం అడుగుతుంటారు, ఆరోగ్యం ఇలా బాగలేదండి, లేకపోతే గత 3 మాసాల నుంచి డాక్టర్ల చుట్టూ తిరిగాము, వారిచ్చిన మందులన్నీ కూడా వాడుతున్నాము, కానీ ఎక్కడా కూడా ఉపశమనం కలగలేదు. మేము చేయవలసినటువంటి పూజలు పునస్కారాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దాదాపుగా ఎంతమంది డాక్టర్లు అయితే ఉన్నారో అంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగేశాము, కనుక ఇంకేదైనా గ్రహదోషం ఉందేమో అన్న ఉద్దేశంతోనే ఒక అనుమానం ఉంది. ఆ గ్రహదోషానికి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం ఉందని ఒక సిద్ధాంతి గారు చెప్పారు. దానికి శాంతి పరిహారం కూడా చేయించాము, కానీ స్టిల్ ఇంకా ఏదో ఉన్నది అనేటువంటి వారు చాలామంది ఉంటారు. అయితే ఇంకా ఏదో ఉన్నది అంటే ఏమిటి అర్థం? ఇంకా ఏదో ఉన్నది అనేది ఒక వెలితి. పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆ గ్రామంలో ఉండేటువంటి డాక్టర్ని సంప్రదించారు. ఆ తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్ డాక్టర్ని సంప్రదిస్తారు, లేక టౌన్లో ఉండేవారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆ తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంకా ఇక్కడ కానప్పుడు ఇతర రాష్ట్రాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం. కానప్పుడు ఒక్కోసారి ఇతర దేశాల్లో బాగా డబ్బు ఉన్నవారు ఉండే అవకాశాలు ఉండి అక్కడ కూడా పోయి ఇచ్చామండి. మీకు ఏమీ లేదండి అన్నారు. మరి ఎందుకంటే నాకు ఈ సమస్య ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. డాక్టర్ గారు ఒక 3 మాసాలు మెడిసిన్స్ మాత్రం రాసిచ్చాడు. మరి ఏమీ లేనప్పుడు ఎందుకండి మెడిసిన్స్ నేను అడిగాను. నాకు జబ్బు ఏమీ లేదన్నారు. మీరు అనేక రకమైన టెస్టులు చేశారు, కానీ ఎక్కడ ఏమి కనపడటం లేదు. కానీ ఈ మందులు ఎందుకు రాసిచ్చినట్టు అని వీరు ఆ డాక్టర్ని అడిగితే, మీకు మనశ్శాంతి కోసం రాసిచ్చాడా, లేకపోతే ఒక మెంటల్ రిలీఫ్ కావాలి ఆ ఉద్దేశంతో రాసిచ్చారా అన్న ఉద్దేశంతో మనం ఆలోచించాలి. సరే, మొత్తం మీద డాక్టర్ గారు రాసిన ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ వారు చెప్పిన విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాటిస్తారు. పాటించినప్పటికీ వారికి ఇంకా ఉపశమనం కలగదు. ఆ తర్వాత జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాదులు ఇవి కూడా అయిపోతాయి. ఆ తర్వాత వాస్తు సిద్ధాంతం స్టార్ట్ అవుతారు. మీ ఇంటికి సింహద్వారం ఎటు ఉంది, ఆ సింహద్వారం తప్పు, మీకు ఉండకూడదు. అది కరెక్ట్గానే పెట్టారు కదండి, ఒక పెద్ద సిద్ధాంతి గారు పెట్టారు. నష్టం అండి, దానివల్లనే వచ్చింది సమస్య అంతా. కాకపోతే ఇప్పుడు 3 లక్షల రూపాయలు 4 లక్షలు ఖర్చు అయినా కాకపోతే 50,000 కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ ద్వారాలు తీసి ఈ ద్వారాలు ఇటు పెట్టేస్తారు. లాభం లేదు. ఇక నాడీ జ్యోతిష్యం అని అక్కడికి వెళ్తారు. నాడీ జ్యోతిష్యం చెప్పినటువంటి పరిహారాలు కూడా పాటిస్తారు. అప్పటికి ఉపశాంతి ఉండదు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే, ఇక వీడు భూత వైద్యం, ఏదో భూతం ఏదైనా పట్టుకుందేమో, దయ్యం పట్టుకుందో, లేకపోతే ఇంకేదో ఒకటి మనకు ఆవహించి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏదైతే ఆవహించింది కనుక్కోవడం ప్రయత్నం చేస్తారు. సరే, దానికి సంబంధించినటువంటి వైద్యులు ఉంటారు కనుక ఆ భూత వైద్యుల దగ్గరికి పోతారు. ఆ మాంత్రికులు వ్యవహారం అంతా మనం చూస్తూనే ఉంటాం. ఇంత చేసినప్పటికీ కూడా ఫలితం శూన్యము. ఇలాగా ఉండేవారు కొల్లలున్నారు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. అయ్యా, మీకు ఏదైనా ఒక రుగ్మత వస్తే ముందు జ్యోతిష్య పండితుల దగ్గరికి రాకండి, ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళండి. డాక్టర్ గారు చెప్పినటువంటి నిర్ణయాలని, వారు చెప్పిన విధి విధానాన్ని పాటించండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు కుదరలేదు, సెకండ్ ఒపీనియన్ తీసుకుని మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా కుదరలేదు, 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అలా సలహా ఇస్తుంటారు. మరి అన్ని సలహాలు ఇచ్చినటువంటి నేను ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చెబుతున్నట్టు అని మీరు అనుకోవచ్చు. ఇన్ని సలహాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రేక్షకుల్లో కొంతమందికి కొంత వెలితి అనేది ఉంటుంది. మాకు ఏదో జరిగిపోతున్నది,
దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారము క్రమం తప్పకుండా ఈశ్వరాలయానికి వెళుతున్నాను. ప్రతి మహాశివరాత్రికి రుద్రాభిషేకం చేయిస్తున్నాను. దీనితో పాటు నేను ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో కార్యక్రమాలన్నింటిని కూడా హాజరవుతుంటాను. ఆ తర్వాత నేను అయ్యప్ప స్వామి కొండకి వెళ్తున్నాను. ఇన్ని వెళ్తున్నప్పటికీ నాకెందుకు ఈ సమస్యలు? నేను గత జన్మలో ఏదో పాపం చేశానేమో, ఈ పాప ఫలితమే ఇది అనేటువంటి రూట్లో కూడా వచ్చేస్తారు. కనుక ఇలాంటి వారందరికీ ఒక చిన్న వివరం తెలియజేస్తా. సహజంగా ఈ రుగ్మతులు అనేటువంటివి 3 రకాలుగా మనకు వస్తుంటాయి. అవేమిటంటే వాత, పిత్త, కఫాలు. అరికాళ్ళ దగ్గర నుంచి బొడ్డు వరకు వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో ఈ రుగ్మతలన్నీ కూడా వాత సంబంధమైనటువంటి రుగ్మతలు. బొడ్డు దగ్గర నుంచి గుండె ఊపిరితిత్తుల వరకు ఈ హృదయాంతరాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు వచ్చేటువంటి రుగ్మతలన్నీ కూడా పిత్త సంబంధమైనటువంటివి. ఇంకా ఈ హృదయం పైన తలదాకా ఉండేటువంటివన్నీ కూడా కఫ సంబంధమైనటువంటివి. వాత, పిత్త, కఫాలు ఈ 3 సమాన స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటుంటారు. కనుక ఇవి ఒక్కోసారి ప్రకోపించాయనుకో, వాత, పిత్త, కఫాలు ప్రకోపించినప్పుడు ఉండవలసిన స్థాయిని మించి ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్యుడు అవుతాడు. అనారోగ్యం ఆవహిస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం మరికొద్ది లోతుగా వెళ్ళి కొన్ని మూలాల్లోకి వెళ్దాం. వెళ్ళి దానికి సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి చిన్న పరిహారాలు చేసుకుంటూ వైద్యుల సహాయం మాత్రం తీసుకొని తీరాలి, తప్పదు. మనం మాత్రం వైద్యులం కాదు, మనం మాత్రం వైద్యులమే కానే కాదు. కానీ మన ఈ చిన్నపాటి కొన్ని సలహాలు మీరు కూడా పాటిస్తూ ఆ తర్వాత నిష్ణాతుల వైద్యుల దగ్గరికి వెళ్ళండి. చిన్న కథ లాంటిది మీకు తెలియజేస్తాను. ఒకసారి అక్బర్ చక్రవర్తి తన మంత్రి గారితో అన్నారట, దేశంలో ప్రజలు లక్షల మంది ఉంటారు కదా, అందరికీ తెలిసినటువంటి శాస్త్రం ఏమిటి అని అడిగారట. వెంటనే మంత్రి గారు అన్నట్ట, వైద్య శాస్త్రం అండి, వైద్యాన్ని గురించి అందరూ మాట్లాడతారు. అదేమిటా పిచ్చివాడ, వైద్యాన్ని గురించి అందరూ ఎలా మాట్లాడతారు? దానికి కొన్ని ప్రత్యేకమైన కోర్సులు ఉంటాయి, ఆ కోర్సు చదువుకున్న వాడే వైద్యం గురించి మాట్లాడాలి. లేదు మహారాజా, ప్రతి ఒక్కడు కూడా వైద్యాన్ని గురించి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరికి వైద్యాన్ని గురించి తెలుసు అన్నాడు. ముక్కును వేలేసుకున్నాడు రాజు. అయితే నిరూపించగలవా అన్నాడు. దాని దేవుని నిరూపిస్తాను. సరే అని చెప్పి రాజుగారు మారువేషంలో ప్రత్యేకంగా వెళ్ళారు. వెళ్ళి ఈ తలకంతా గుడ్డ కట్టుకొని రాజుగారు కాకుండా కనపడకుండా ఉండే విధంగా ఒక పట్టణంలో ఒక చోట కూర్చొని అమ్మా అయ్యా అని ములుగుతూ కూర్చున్నాడు. ఆ దారిని ఎవరో పోతున్నాడు. ఏమైంది నాయనా అన్నాడు. ఇక్కడి తలంతా కొట్టకపోతుందండి. అవునా, తమలపాకులకి కొంచెం వాడ్చి కంతలకి వేసేసి తగ్గిపోతుందని ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన కనబడ్డాడు. ఈయన ములుగుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు, అట్లయితే ఒక పని చేయను, ఆయన సొంటి బాగా దంచేసి దానికి అది పూసి ఇది పూసి కాళ్ళకి రాయి అన్నాడు. ఇట్లా కనపడిన ప్రతి వ్యక్తి వారికి తోచిన సలహా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమించేదా కూర్చున్నాడు పాపం ఈ చక్రవర్తి. దాదాపుగా ఒక 500-600 మంది ఏమిటి అని అడిగారు. ఒక్కొక్కసారి 7-8 మంది కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఒక మాట చెప్తే, అది కాదు, నేను మొన్న మా చిన్నాయనకి ఇలాగే వచ్చింది, అప్పుడు ఏం చేశానంటే కొంచెం ఆయిల్ తీసుకొని నువ్వుల నూనె రుద్దాను, ఇంకొక అది రుద్దాను, ఇది రుద్దాను.
ప్రతి ఒక్క వ్యక్తి ఈయనకు సలహా ఇచ్చిన వాళ్ళే. చూసారా? అప్పుడు ఆస్థానానికి వచ్చి అప్పుడు అనుకున్నాడు, ప్రతి వ్యక్తికి తెలిసింది ఇటువంటిది శాస్త్రం, వైద్య శాస్త్రం. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రతి వ్యక్తి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు. కనుక మీరందరూ జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవాలన్నదే నా అభిమతం. అయితే ఇక్కడ ఈ వివరాలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కొంత నాలెడ్జ్ మనం సంపాదించుకుందాం. ఇక వాతము, వాత సంబంధమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అరికాల దగ్గర నుంచి బొడ్డు దాకా దానికి సంబంధించినటువంటి ఒక ప్లానెట్ ఉంది, గ్రహం, గురుగ్రహము. అయితే ఈ గురుగ్రహము అనేటువంటిది పై మెట్టు మీద ఉంటుంది, కింద మెట్టు మీద చంద్రుడు ఉంటాడు. అర్థం కావడం కోసం చెప్తున్నాను సుమా. పై మెట్టు మీద గురువు ఉంటాడు, కింద మెట్టు మీద చంద్రుడు ఉంటాడు. అంటే గురు చంద్రుల వలన వాత సంబంధమైనటువంటి రుగ్మతలన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పిత్తము, అంటే బొడ్డు దగ్గర నుంచి ఈ గుండె వరకు, ఊపిరితిత్తుల వరకు ఈ రుగ్మతలన్నీ కూడా 2 గ్రహాల వల్ల వస్తుంటాయి. కుజుడు, చంద్రుడు. కుజుడు పై మెట్టు మీద ఉంటాడు, చంద్రుడు కింద మెట్టు మీద ఉంటాడు. కుజుడు ఎగువన ఉంటాడు, చంద్రుడు దిగువన ఉంటాడు. ఈ 2 కూడా పిత్తము. ఇక కఫము, ఈ కఫ సంబంధమైనటువంటివి ఇక్కడి నుంచి ఎగువకి, ఈ కఫ సంబంధమైన ఎగువకు ఉండేటువంటివి అక్కడ మరలా కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అవి ఏమేమి గ్రహాలంటే శని, శుక్రుడు, బుధుడు. ఈ ముగ్గురు పై మెట్టు మీద ఉంటారు, చంద్రుడు కింద మెట్టు మీద ఉంటాడు. శని, శుక్రుడు, బుధుడు ఈ 3 పైన ఉంటాయి, చంద్రుడు కింద ఉంటాడు. ఇక వీటికి తోడుగా రవి అనేటువంటి గ్రహం ఈ 3ంటికి వెనకాల ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. మొదటిది వాతము, గురువు పై మెట్టు మీద, చంద్రుడు కింది మెట్టు మీద. ఈ 2 ప్లానెట్స్కి వెనకాలగా ఉండేది రవి. అంటే అర్థం ఏమిటండి? వెనకాలేంది, పై మెట్టింది, కింద మెట్టింది. ఆయన ఖగోళంలో పై మెట్టు ఒకటి ఉంటుందా, కింద మెట్టు ఒకటి ఉంటుందా, వెనక తెర ఒకటి ఉంటుందా అని అనుకోవచ్చు. మొదట మనం ఈ వాతం మీదకి వెళ్దాం. రవి అనేటువంటి వాడు బ్యాక్గ్రౌండ్ ఉంటాడు, ఆత్మకారకుడు రవి. ఈ 3ంటిలో కూడా చంద్రుడు మాత్రం ఉన్నాడు, మనఃకారకుడు చంద్రుడు ఉంటూనే ఉంటాడు. కొంతమంది మంచి మాట చెప్పంగానే వారికి ఉన్న రుగ్మత తగ్గిపోతుంది, వారికి ఉన్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది. కనుక వాతము, పిత్తము, కఫము 3ంటికి కింద మెట్టి మీద ఉన్నటువంటి వాడు చంద్రుడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు రవి. మిగిలిన ప్లానెట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం వాతం మీదకి వెళ్దాం కదా. వాతానికి వెనక ఉన్నటువంటి వ్యక్తి రవి. ఆయన వారం ఆదివారం. ఆయన నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. పై మెట్టి మీద ఉన్నటువంటి గ్రహం గురువు. ఆయన వారం గురువారం. ఆయన నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఇక దిగువ మెట్టి మీద ఉన్నటువంటి గ్రహం చంద్రుడు. ఆయన యొక్క వారం సోమవారం. ఆ గ్రహం యొక్క నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. కనుక వాతానికి సంబంధించినవి 3 వారాలు. ఆదివారం, సోమవారం, గురువారం. ఆదివారం, సోమవారం, గురువారం. వాత సంబంధమైన రుగ్మతలకు సంబంధించినటువంటి పరిహారాన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా మన పాటికి మనం కొంత ఉపశాంతి మార్గంగా ఉండటానికి కోసంగా మనం ప్రయత్నించవలసిన వారాలు ఆదివారం, సోమవారం, గురువారం. ఇవి వాత సంబంధమైనటువంటి ఉపశాంతి వారాలు, ఆది, సోమ, గురు. ఇక ఆది, సోమ, గురు వారాలలోనే ఈ నక్షత్రాలు వస్తే, ఏ నక్షత్రాలు? రోహిణి, హస్త, శ్రవణం, పునరుసు, విశాఖ, పూర్వభద్ర, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ అనేటువంటి 9 నక్షత్రాలు ఈ 3 వారాలలో వస్తేనే పరిహారం, లేకపోతే పరిహారం లేదు.
ఆదివారం, సోమవారం, గురువారం ఈ 3 వారాలలో ఆయా నక్షత్రాలు మాత్రమే వస్తే, అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉంటేనే పరిహారము, లేకపోతే పరిహారం లేదు. డాక్టర్ల దగ్గరికి మాత్రం పరిహారం చేసినా చేయకపోయినా డాక్టర్ల దగ్గరికి పోతూ ఉండవలసిందే, తప్పదు. ఇక రెండవది పిత్తము. పిత్తం అంటే బొడ్డు దగ్గర నుంచి గుండె ఊపిరితిత్తుల వరకు. ఇక దీనికి సంబంధించింది ఎవరు? 3 గ్రహాలు చెప్పాం. ఒక గ్రహం వెనకాలగా ఉంటాడు రవి, పై మెట్టు మీద ఉండేది కుజుడు, దిగువ మెట్టు మీద ఉండేది చంద్రుడు. కనుక దీనికి సంబంధించిన వారాలు ఏమిటంటే ఆదివారం, సోమవారం, మంగళవారం. ఆదివారం, సోమవారం, మంగళవారం. సూర్య నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం. కుజ నక్షత్రాలు ధనిష్ట, మృగశిర, చిత్త. కనుక ఆది, సోమ, మంగళవారాలలో రోహిణి, హస్త, శ్రవణం, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ధనిష్ట, మృగశిర, చిత్త ఈ 9 నక్షత్రాల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటేనే పరిహారం పాటించాలి పిత్త సంబంధమైనటువంటి రుగ్మతలకు. ఇక తర్వాతది కఫం. కఫానికి గుండె దగ్గర నుంచి ఎగువ భాగానికి. దీనికి సంబంధించినటువంటి ప్లానెట్స్ వెనకాలగా అంతర్గతంగా ఉన్నటువంటి గ్రహం రవి, దిగువ మెట్టు మీద ఉండేవాడు చంద్రుడు, ఎగువ మెట్టు మీద ఉండే గ్రహాలు శుక్రుడు, శని, బుధుడు, లేక శని, శుక్రుడు, బుధుడు. ఇవి శనివారానికి అధిపతి శని, అంటే శని యొక్క వారం శనివారం, శుక్రుడు యొక్క వారం శుక్రవారం, బుధుడు యొక్క వారం బుధవారం, రవి ఆదివారం, చంద్రుడు సోమవారం మనం చెప్పుకున్నాం. ఈ కఫానికి సంబంధించి 5 వారాలు. ఏమేం వారాలు? ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. సరే, రవి నక్షత్రాలు తెలుసు, చంద్రుడి నక్షత్రాలు తెలుసు. బుధుడు యొక్క నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. శుక్రుడు యొక్క నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. శని యొక్క నక్షత్రాలు అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి. కాబట్టి సోమవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శని, బుధ, శుక్ర, శని, ఆది అనేటువంటి 5 వారాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రోహిణి, హస్త, శ్రవణము, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, అనురాధ, ఉత్తరాభద్ర, పుష్యమి ఈ నక్షత్రాలలో, ఈ 15 నక్షత్రాలలో ఏ నక్షత్రం ఉన్నప్పటికీ మనకు పరిహారం పాటించవచ్చు. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ లాంటిది కూడా వస్తుంటుంది. ఆదివారము అనేటువంటిది, సోమవారం అనేటువంటిది వాతానికి ఉంది, పిత్తానికి ఉంది, కఫానికి ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. మరి ఆదివారానికి సంబంధించిన నక్షత్రాలు 3 చెప్పాం, సోమవారం సంబంధించిన నక్షత్రాలు 3 చెప్పుకున్నాం. ఈ 3 కూడా ఆయా నక్షత్రాలు ఆయా వారాలలో వస్తే అనుకున్నాం. అంటే ఆదివారం కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ కానీ, ఆదివారం రోహిణి, హస్త, శ్రవణం వస్తే వాతం వాళ్ళు చేసుకోవచ్చు, పిత్తం వాళ్ళు చేసుకోవచ్చు, కఫం వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే సోమవారం రోహిణి కానీ, హస్త కానీ, శ్రవణం కానీ, లేక కృత్తిక కానీ, ఉత్తర కానీ, ఉత్తరాషాఢ కనుక వస్తే వాత, పిత్త, కఫం 3 కూడా చేసుకోవచ్చు. కనుక దీనికి ఆ టేబుల్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ 3కి కింద మెట్టు అని చంద్రుడని మనం చెప్పుకున్నాం కదా.
ఈ చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. మనఃకారకమైనటువంటి వాడే చంద్రుడు. చంద్రుడిని ప్రతి ఒక్కరూ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. రవి ఆత్మకారకుడు. కానీ మొత్తం టోటల్గా వాత పిత్త కఫాలు అనేటువంటి 3 సంబంధమైన రుగ్మతలకి రవిచంద్రుడిదే ప్రధాన పాత్ర. దిగువ మెట్టి మీద ఉన్నటువంటి చంద్రుడు, అంతర్గతంగా వెనకాలగా ఉన్నటువంటి వాడు రవి. ఈ రవిచంద్రుడిదే ప్రధాన పాత్ర. సూత్రధారులు పాత్రధారులు ఈ 2 గ్రహాలే. మిగిలినటువంటివి ఏమిటంటే ఆ రుగ్మతలకు సంబంధించినటువంటి ప్రకోపించేవి. అంటే రుగ్మతలను ప్రకోపించే వాళ్ళు వేరే ఉంటారు, ప్రకోపించడానికి కొంత సహాయ సహకారాలు అందించేవారు వీరు. అంటే రవిచంద్రులు అనేటువంటి వారు వాత పిత్త కఫ మూడింటికి కూడా ఆ ప్రకోపించడానికి సహాయ సహకారాలు అందించేటువంటి గ్రహాలు సోమవారం ఆదివారం. కనుక ఫైనల్గా వాతానికి కారకుడు ఎవడు? వాతానికి కారకుడు గురువు. పిత్తానికి కారకుడు ఎవరు? పిత్తానికి కారకుడు కుజుడు. పిత్తానికి కారకుడు కుజుడు. కఫానికి కారకులు ఎవరు? శని శుక్ర బుధులు. అంతే. రవిచంద్రులు ఎవరయ్యా అంటే పక్కన సహాయ సహకారాలు ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ఇచ్చేటువంటివి. తానంటే తందానానే. కనుక రవిచంద్రులను పక్కకి నెట్టేస్తే ఒక్కొక్క వాతానికి కానీ పిత్తానికి కానీ కఫానికి కానీ తెలిసినటువంటి గ్రహాలు వచ్చాయి. మీకు సమస్య ఎక్కడ ఉందో మీరు గమనించుకోండి. డాక్టర్ల సలహా మాత్రం తీసుకోవాలి సుమా. నేను చెప్తున్నాను, కేవలం పరిహారం మాత్రమే చేస్తే సరిపోదు. ప్రధానంగా డాక్టర్లు చెప్పిన నిర్ణయాలు పాటించండి. వారు చెప్పిన నిర్ణయాలు పాటిస్తూ మీ ఆత్మతృప్తి కోసం, మీ మనశ్శాంతి కోసం మాత్రమే పరిహారం పాటించండి. అంతే తప్ప ఆ డాక్టర్లు ఇచ్చిన చీటీ పక్కన పెట్టేసి ఆ మందులు తీసి పక్కన బుట్టలో పడేసి ఈ పరిహారాన్ని పాటిస్తే తగ్గనే తగ్గదు. ఇది 100కి 100% నగ్న సత్యం. ఇంత ఘంటాబద్ధంగా నగ్న సత్యం అని చెబుతున్నప్పుడు ఎందుకు ఈ కంఠశోష అంతా అని మీరు అనుకోవచ్చు. అది అంతే. ఏదైనా శంకుతో పోస్తేనే తీర్థం అవుతుంది. డాక్టరే, మేమే. డాక్టర్ దగ్గరికి పోయి జ్యోతిష్యం చెప్పమంటే చెప్పడు. మా దగ్గరికి వచ్చి అది ఆపరేషన్ అంటే మేము చెయ్యము. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆయన కూడా ఏదైనా వార ఫలితాలు ఆ ఫలితాలు ఈ ఫలితాలు ఎట్లా చెప్పుకొని నేర్చుకొని ఏదో చూసాయిగా చెప్పగాడే కానీ అథెంటిక్గా చెప్పలేడు. అలాగే ఏ రంగంలో ఉండేటువంటి వారు ఆ రంగంలో నిష్ణాతులు, వారు ఆ రంగానికే కృషి చేయాలి. కానీ మనశ్శాంతి కోసం చెప్పేటువంటి పరిహారంగానే భావించాలి తప్ప ఇదే శాస్త్రీయంగా మాత్రం అనుకోకండి. శాస్త్రీయంగా కానప్పుడు ఎందుకు చేయటము అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. కేవలం శాస్త్రీయం అయినా కాకపోయినా మనశ్శాంతి కోసం కాసేపు ముచ్చరించుకోవటంలో తప్పు లేదు కదా, కాసేపు దాని గురించి విన్నందువల్ల తప్పు లేదు కదా, కాసేపు దాని గురించి మనకు ఖర్చు అయ్యేదంటూ ఏమీ లేదు. కేవలం మనకు తెలిసినటువంటి చిన్నపాటి మూలికలు లేక చిన్న చిన్న అంశాలతోటే ముడిపడి ఉండేటువంటి స్థితి కనుక దాని గురించి తెలుసుకోవటంలో తప్పు లేదు కదా అనేటువంటిది ఆలోచించి డాక్టర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఇప్పుడు వాతానికి సంబంధించిన గ్రహం గురుగ్రహము, పిత్తానికి సంబంధించిన గ్రహం కుజగ్రహము, కఫానికి సంబంధించినటువంటివి శని శుక్ర బుధులు 3. మీ సమస్య ఎక్కడ ఉంది ముందు తెలుసుకోండి. వాతానంలో ఉందా, పిత్తంలో ఉందా, కఫంలో ఉందా, అది ముందు గమనించండి. అది గమనించిన తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్ళాలి. అది గమనించకుండా అసలు విషయంలో వెళ్ళకూడదు. రుగ్మత అరికాల దగ్గర నుంచి బొడ్డు దాకా ఉందా, లేక బొడ్డు దగ్గర నుంచి గుండెల దాకా ఉందా, లేక గుండెల దగ్గర నుంచి పైభాగం దాకా ఉందా? ఒక్కొక్కసారి వాత సంబంధమైనటువంటి రుగ్మత అయ్యి ఉండి కూడా అది పిత్తం దగ్గర ఉండొచ్చు, లేక పిత్త సంబంధమైన రుగ్మత వచ్చి కూడా వాత సంబంధమైనటువంటి అవయవాల దగ్గర ఉండొచ్చు. కనుక ఇట్లా కూడా మారుతూ ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో మనం వెళ్ళవద్దు. అంతా ఆయుర్వేదం వ్యవహారం అంతా ఉంది.
కనుక సింపుల్గా ఉండేటువంటి చిట్కా వైద్యంలాగానే మనం వెళ్దాం. కనుక మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు చెప్పిన పాయింట్ని చివరిసారిగా ఒక్కసారి తెలియజేసి తర్వాత పరిహారం ఏమిటో చెప్పుకుందాం. అది రేపు చెప్పుకుందాం. అరికాళ్ళ దగ్గర నుంచి బొడ్డు వరకు వచ్చేటువంటి రుగ్మతలన్నింటికీ కూడా వాత సంబంధమైన రుగ్మతలుగా పేర్కొంటూ దానికి అధిపతి గురువుగా మనం భావించాలి. సపోర్ట్ చేసేవాళ్ళు రవిచంద్రులు. నక్షత్రాలు మీకు గుర్తు ఉన్నా ఉండకపోయినా అది తీసి పక్కన పెట్టేద్దాం. నక్షత్రాల విషయం గుర్తు ఉన్నా ఉండకపోయినా వారాల వరకు గుర్తుంచుకోండి. గురువారం వల్లనే వాత సంబంధమైనటువంటి గురుగ్రహం వల్లనే వాత సంబంధ రుగ్మతలకి కొంత మనకు ఆస్కారం ఉంది. నెక్స్ట్, మంగళవారం వల్లనే కుజగ్రహం వల్లనే పిత్త సంబంధమైనటువంటి రుగ్మతలన్నీ కూడా ప్రకోపిస్తుంటాయి. బొడ్డు దగ్గర నుంచి గుండె ఊపిరితిత్తుల వరకు. మంగళవారము లేకపోతే కుజగ్రహము. దీనికి వెనక సపోర్టింగ్గా నిలిచేటువంటి వారు రవిచంద్రులు. ఇక గుండెల దగ్గర నుంచి పైకి శిరస్సు వరకు కఫ సంబంధము. ఈ కఫ సంబంధమైనటువంటి రుగ్మతలను ప్రకోపించే గ్రహాలు 3: శని, శుక్ర, బుధులు. అంతవరకు చాలు. ఇక మనకు సూత్రం తెలిసిపోయింది. సూత్రం తెలిసినప్పుడు ఈ సూత్రాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి? మీరు ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ, ఏ రాశిలో జన్మించినప్పటికీ అనవసరం. మీ జాతక చక్రంలో ఆ గ్రహం అక్కడుందా, ఈ గ్రహం ఇక్కడుందా అనేది కూడా అనవసరం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, నిత్య జీవితంలో మనకు తెలియకుండానే అనేకం జరిగిపోతుంటాయి. మనకు తెలియకుండానే అనేకం జరుగుతూ ఉంటాయి. ఒక బస్సులో వెళ్తున్నది, లేకపోతే అయ్యప్ప స్వామి గుడికి బస్సు వెళ్తున్నారు. ఆ బస్సులో అనేక మంది స్వాములంతా కూర్చొని ఉన్నారు. ఎంతో భక్తి విశ్వాసాలతో మనంతా కూడా పూజా కార్యక్రమం చేసుకొని వెళ్ళారు అయ్యప్ప స్వామికి. వస్తున్నారు, బస్సు కింద పడిపోయింది. బస్సు కింద పడిపోయింది. అది లోయలో పడిందో మనకు చొరపడిందో మొత్తానికి యాక్సిడెంట్కి గురైంది. 40 మంది ప్రయాణికుల్లో దాదాపుగా 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఇక మిగిలింది 20 మంది. ఈ 20 మందిలో కూడా కొంతవరకు ఏదో ప్రకారంగా నెమ్మదించి తర్వాత నడుచుకుంటూ తమ పనులు చేసుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది జీవితకాలంలో నడవలేనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంటారు. మరి బస్సులో వెళ్ళిన వాళ్ళందరూ 40 మంది. 40 మందికి ఒకే రకంగా జరగలే. అలాగే మనం చూస్తూ ఉంటాం, ఒక్కోసారి ఒక బస్సు పడిపోయినాడు అందరూ దెబ్బతింటారు. ఎక్కడో ఒక చిన్నారి బిడ్డ మాత్రమే బతుకుతుంది. కనుక వీరందరికీ ఆ బస్సు యాక్సిడెంట్లో వెళ్తున్నారు కదా, మరి అందరికీ కలగలేదే, మరి వీరికి ఎందుకు కలిగింది? ఆయన ముందు సీట్లో కూర్చున్నాడండి, అందువల్ల జరిగింది. ఈయన వెనక సీట్లో కూర్చున్నాడని, అందువల్ల. ఈయన కరెక్ట్గా కిటికీకి పక్కన ఉన్నాడు, అందువల్ల. ఆయన గ్రహచారం బాగానే అక్కడ కూర్చున్నాడు కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సహజం అది. అంతవరకేనండి విధివ్రాత. మేము వద్దన్నాము, ఆయన కూడా వెళ్ళాడు. రకరకాలుగా మనం భావించుకుంటాం. అంటే ఒక బస్సులో అందరూ వెళ్ళినప్పుడు ఆ బస్సు పైనుంచి కింద పడినప్పుడు అంతమందికి చనిపోకుండా కొంతమంది చనిపోతున్నారు. ఒక్కొక్కసారి ఒక రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఒక్కొక్క చోట ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ శిథిలాల కింద 4 రోజులు 5 రోజుల దాకా కొస ప్రాణంతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి చిన్నారి కూడా దాని కింద ఉంటుంది. బోరుబావిలో పడిన వాళ్ళు కూడా కొంతమంది బతుకుతుంటారు. ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే ఏ గ్రహాలు ఇక్కడ పనిచేస్తున్నాయి అనేటువంటి రీతిలో మనం ఆలోచించాలి. అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఆయుస్థానాన్ని డెవలప్ చేసేది కానీ, ఒక ఆయుస్థానాన్ని దిగదార్చేది కానీ ప్రత్యేకంగా మనస్సు. అలాగే రుగ్మతలను పెంచేవాడు కానీ, రుగ్మతలను
తగ్గించేవాడు కానీ పరోక్షంగా చంద్రుడు. రోజు మందు తాగుతూ ఉంటాడు ఒకడు కూర్చొని. నాయనా, మందు తాగటం మంచిది కాదు, ఇది ఆరోగ్యానికి హానికరము. అలాగే సిగరెట్ ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని డబ్బా మీద ఉంటుంది. అయినా కూడా పొగ తాగుతూ కూర్చుంటాడు. పొగ ఎందుకు తాగుతున్నాడు? దానికి అడిక్ట్ అయిపోయినాడు. మరి అడిక్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది తాగకుండా ఉందాము అనుకోవాలంటే నిగ్రహ శక్తి కావాలి. ఆ నిగ్రహ శక్తిని ఇవ్వాలి. ఆ నిగ్రహ శక్తిని ఇచ్చేవాడు ఎవడు? మనం చెప్పుకున్నాం, మనం చంద్రుడు. కానీ నిగ్రహ శక్తి, చంద్రుడు, కుజుడు. మనం మొదటి పాయింట్లోకి వస్తున్నామని అనుకోకండి, మనం 6వ మెట్లోకి మాట్లాడుకున్నాం. ఈ నిగ్రహ శక్తి, చంద్రుడు, కుజుడు అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్కి సంబంధించిన వాడే కుజుడు. ముక్కోణాకార మండలంలో ఉండేవాడు కుజుడు. అసలు వాత, పిత్త, కఫము అనేటువంటి 3 వ్యాధులను మనం ఇందాక చెప్పుకున్నాం. పై మెట్టి మీద ఒక గ్రహం ఉంటుంది, కింద మెట్టి మీద ఒక గ్రహం ఉంటుంది, తెర వెనక ఉంటుందని. కానీ ఇంకొక మాట చెప్పలా, హోలు మొత్తము అని ముత్యాల ముగ్గులో డైలాగ్ లాగా. ఈ పై మెట్టు, కింద మెట్టు, ఆ తర్వాత వెనక ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్, వీటన్నింటినీ కలిపి ఒకే ఒక చట్టంలో బంధించినటువంటి వాడే కుజుడు. వాతంలో, పిత్తంలో, కఫంలో ఈ మధ్యలో ఉండేటువంటి పిత్తానికి సంబంధించిన వాడు కుజుడు, చంద్రుడు, రవి, ప్లస్ మన తిరిగి బంధించిన వాడు కుజుడు. అక్కడ కుజుడు 2 పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే ఒక యాక్సిడెంట్ కావాలన్నా కుజుడే, ఒక వ్యాధిని తీసుకురావాలన్నా కుజుడే, ఒక వ్యాధి తారాస్థాయిలోకి తీసుకుపోవాలన్నా కుజుడే. అనేక రకమైనటువంటి రుగ్మతలు, హృద్రోగం దగ్గర నుంచి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లేక బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేక వెళ్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాటున దెబ్బ తగిలి బాత్రూంలో జారి కింద పడి ఈ చేతులు, కాళ్ళు, చేతులు, ఇక భుజాలు ఇవి ఇరిగిపోయిన వారు ఉంటారు. వీటన్నిటికీ కారకుడు కుజుడు. కనుక నిగ్రహ శక్తి, చంద్రుడు, కుజుడు, ఈ ట్రయాంగిల్లే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయాంగిల్ ద్వారానే కొంతమంది వారి జాతకాల్లో ఆ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అనే రీతిలో వెళ్ళాలి. ట్రయాంగిల్ ఏంది, జాతకంలో ఉండటం ఏంటి, జాతకంలో ట్రయాంగిల్ ఏంటి, 12 భావాలు, రాశిచక్రం ఉంటుంది కదా, ట్రయాంగిల్ ఎక్కడ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఆ ట్రయాంగిలే కుజుడు. మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జాతకంలో ఎక్కడో ఒకటి ఉంటాడు. లగ్నంలోనూ, ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలోనూ, చతుర్థంలోనూ, పంచమంలోనూ, షష్టమంలో, సప్తమంలోనూ, అష్టమంలోనూ, నవమంలో, దశమంలో, ఏకాదశంలో, ద్వాదశంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఆ ఉన్న స్థానాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా లోతైనటువంటి సబ్జెక్టులోకి వెళ్ళవుతున్నాం, కానీ మనం లోతుగా వెళ్ళాం. దాని యొక్క ఆనుపాలను ఏమిటి తెలుసుకోవటం మాత్రమే మనం వెళ్తాం. కనుక పరిహారం చేసినప్పటికి కూడా ఆ పరిహారం ఏ విధంగా అప్లై అవుతుంది? ఈ ట్రయాంగిల్గా ఉండేటువంటి దానికి అధిపతి కుజుడు అన్నాం కనుక ఆ కుజుని శాంతింపజేస్తే కుజుని కొంతవరకు కంట్రోల్ చేసి సరిపోతుంది కదా, రుగ్మత తగ్గిపోతుంది కదా అనుకోవచ్చు. ఒట్టి మాట. ఆ కుజ సంబంధమైనటువంటి పరిహారం కూడా పర్టికులర్ టైంలోనే చేసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు చేస్తే కుదరదు. ఒక చోట ఒక నిప్పు ఉంది. ఆ నిప్పుతో కట్టెలు రాజేయాలి. కట్టెలు రాజేయాలంటే బాగా ఎండిపోయిన కట్టెలు అనుకోండి, బాగా మండిపోతాయి. అదే తడిసిన కట్టెలు అనుకోండి మండవు. చూసారా? ఒకవేళ ఇంత కిరోసిన్ పోసినా కాసేపు గప్పమంటుంది, మళ్ళీ ఆరిపోతుంది. అంటే తడిసిన కట్టెలకి ఎండు కట్టెలకి ఉన్న తేడా ఏమిటి? ఆ కట్టెల్లో జలభాగం ఎక్కువ ఉంది, ఎండు కట్టెల్లో జలభాగం లేదు. ఆ జలకారకుడి చంద్రుడు. ఇక ఆ ఎండు తనం అనేది ఏదైతే ఉందో డ్రైనెస్, ఆ డ్రైనెస్ ఇచ్చేటువంటి వాడే రవి. కనుకనే రవి చంద్రుడు. చంద్రుడి సంబంధమైన నీటిలో మనం బట్టలు తడిపాం, ఆరాల. ఎండ లేదండి అంటాం. ఎండ వస్తే కదా బట్టలు ఆరేది. కనుక రవిని, చంద్రుణ్ణి చాలా జాగ్రత్తగా తీసుకుపోతుండాల, ప్రపోర్షనేట్గా తీసుకోవాలా. అటు ఉన్న పలంగా
మరీ నీరు చలి మీద ఎక్కువైందనుకో ఇబ్బంది, మరీ వేడి ఎక్కువైందనుకో ఇబ్బంది. అటు ఎండల కాలమా ఉండలేం, ఏసీలు వేసుకుని కూర్చోవాలి. ఇది మరీ చలికాలమా, చలి పుడుతుంటుంది, ఒకసారి నెమ్ము చేస్తుంటుంది. ఈ కఫం ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తమా రోగులు, ఉబ్బసం ఉంటుంది కదా, వీరంతా బాధపడుతుంటారు. కాబట్టి రవిచంద్రుని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. రవిచంద్రుని కంట్రోల్లో పెట్టుకుండాలి అంటే తెర వెనుక ఉన్నటువంటి రవిని, దిగువ మెట్టు మీద ఉన్న చంద్రుని కంట్రోల్ పెట్టుకుంటూ, ఏదైతే ఎగువ మెట్టు మీద ఉన్నటువంటి గ్రహానికి సంబంధించిన రుగ్మత ఏదైతే ఉంటుందో ఆ రుగ్మత మొత్తానికి ఆ పెట్టె మీద ఆధిపత్యము అజమాయిషి చలాయించేవాడు ఎవడైతే ఉంటాడో కుజుడు, వాణ్ణి కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే నిగ్రహ శక్తి చంద్రుడు, కుజుడు, ఈ మూడుకి సంబంధంలో రవి లేడు, కానీ రవి మధ్యలో ఒక బిందువులాగా ఉంటాడు. ఇక ఫైనల్కి వచ్చేసాను. ఇదొక ముక్కోణం అండి. ఈ ముక్కోణంలో ఆ ముక్కోణం మొత్తం ఒక జబ్బు, ఒక రుగ్మత, ఒక వ్యాధి. అది వాతం కావచ్చు, పిత్తం కావచ్చు, కఫం కావచ్చు. ఎక్కడ ఉంది? ఈ ముక్కోణం అనేటువంటి ఒక డబ్బాలో ఉంది. ఈ డబ్బా మొత్తం టోటల్ ఎవరి యొక్క అజమాయిషిలో ఉంది? కుజుడు యొక్క అజమాయిషిలో ఉంది. ఆ కుజుడు యొక్క అజమాయిషిలో ఉన్నటువంటి డబ్బాలో ఒక మెట్టు మీద, ఎగువ మెట్టు మీద ఆ వాతానికి అధిపతి కానీ, పిత్తానికి అధిపతి కానీ, లేక కఫానికి అధిపతులు కానీ ఉంటారు. ఒక మెట్టి మీద చంద్రుడు ఉంటారు. ఆ మధ్యలో ఎవరుంటారు? రవి ఉంటాడు. ఇక నిగ్రహ శక్తి అని ఏదైతే మనం చెప్పామో ఆ నిగ్రహ శక్తి వెనక ఆట ఆడిచ్చేటువంటి వాడు కుజుడు. కనుక రేపటి రోజున ఈ కార్యక్రమాన్ని మరికొంత ముందుకు తీసుకొని పోయి మీకు అర్థం కావటం కోసమే ఇంత దూరం చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. కనుక మీకు ఈ పాటికి కొంత అర్థం ఏంటుంది. అర్థం కాకపోతే 1-2 సార్లు యూట్యూబ్లో మళ్ళా కొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి వివరాలు మనకు తెలుస్తాయి. ప్రతి వ్యక్తి ఒక సరైన బాటలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆ మందు తాగే వ్యక్తి కానీ, లేక ఆ సిగరెట్ పీల్చే వ్యక్తి కానీ, నేను ఇక సిగరెట్ పీల్చకూడదు అని తనకు తాను నిగ్రహ శక్తిలో ఉండాలి అంటే చంద్రుడు కూడా సహకరించాలి, మనసు అంగీకరించాలి. ఎప్పుడైతే మనసుని అదుపు చేసుకుంటామో ఈ రుగ్మతని దరిదాపులో రాదు. మంతెన సూర్యనారాయణ గారు చెప్తుంటారు, నాకు షుగర్ ఉందండి, ఆ పద్ధతి ప్రకారం పదార్థాలు తినమని చెప్తారు, అవి తినరు, అడ్డమైనవన్నీ తినేసేది, మళ్ళీ మాత్ర వేసుకునేది. కనుక అవన్నీ తినకుండా ఉండాలి అంటే చంద్రుడు, మన కారకుడు చంద్రుడు తప్పుడు వాడు. కోతి కమ్మగా నాలిక ఉంది, బెత్తడి నాలిక. ఈ బెత్తడి నాలిక జిహ్వ చాపల్యం కోసం ఆరాటపడి అది తింటే బాగుండు, ఇది తింటే బాగుండు అని ఊరికి చెబుతూ ఉంటుంది. వ్యాధిని పైకి తీసుకువచ్చేది ఈ చంద్రుడు. ఆ చంద్రుడి మీద ఎవరు అజమాయిషి ఉండాలి? ఈ నాలిక మీద అజమాయిషి చంద్రుడికి ఉండాలి. ఆ చంద్రుడి మీద అజమాయిషి రవికి ఉండాలి. రవి మీద అజమాయిషి కుజుడికి ఉండాలి. ఇది వాతంలో కావచ్చు, పిత్తంలో కావచ్చు, కఫంలో కావచ్చు. కనుక వాతానికి సంబంధించినటువంటి గురుద్వారం, గురుగ్రహానికి వెనక ఉన్నటువంటి మూలాలు తెలుసుకున్నాం. అలాగే పిత్తానికి సంబంధించిన కుజగ్రహానికి వెనక మూలాలు తెలుసుకున్నాం. అలాగే కఫానికి సంబంధించినటువంటి శుక్ర, శని, బుధులకి వెనక ఉన్న మూలాలు తెలుసుకున్నాం. రేపటి రోజున ఈ మూలాలకు సంబంధించినటువంటి ఒక పరిహారంతో రేపటి కార్యక్రమంతో ముగింపు పలుకుతాం. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.